హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులక్స్. ఈరోజు మట్టగుడిసె చేపల ఇగురు నా స్టైల్లో చేసి చూపిస్తానండి. ఈ కూర వండుతున్నప్పుడే మన నోట్లోంచి నీళ్ళు వస్తాయండి. అంటే కూర అంత బాగుంటుంది. ముందుగా చేప ముక్కలను 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలిపి అరగంట పక్కన పెట్టండి. ఈ లోపల ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు కోసుకొని మసాలా కోసం మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాయలు, కొద్దిగా మిరియాలు, జీలకర్రను వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇవి ఫ్రై అవ్వగానే మసాలా పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులోని ఉల్లిబొందును శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని వేసి 2 స్పూన్ల కారం వేసి బాగా కలిపి 2 గ్లాసులు నీళ్లు పోసి నీళ్లను బాగా మరగనివ్వండి. నీళ్లు మరిగిన తర్వాత చేప ముక్కలను గరిటెతోని నిదానంగా ఒక్కొక్కటిగా పెట్టుకొని గరిటెతో కలుపుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెతోనే తిప్పండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు కూరనంతటిని బాగా ఉడకనిచ్చి ఫైనల్గా కొత్తిమీర, ఉల్లిబందును వేసుకుంటే గుమగుమలాడే మట్టగుడిసె చేపల ఇగురు రెడీ అయిపోతుంది. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.